ఇప్పుడు ప్రధానాంశాలు చూద్దాం. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. హామీలు అమలు చేస్తే రాజీనామాలకు సిద్ధమని కేటీఆర్, కిషన్ రెడ్డి. హైదరాబాద్ వాసులకు కాస్త ఊరట. ఎగువన వర్షాలకు జంట జలాశయాల్లోకి చేరుతున్న నీరు. గంజాయి డాన్ నీతూబాయ్ అనుచరుడు మోబిన్ అరెస్ట్. 26 కిలోల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం. భారతీయులందరినీ ఆదరిస్తున్న హైదరాబాద్. భిన్న రంగాల్లో ఉపాధిని అందుకుంటున్న ప్రజలు. మాదాపూర్ ఆర్ట్స్ గ్యాలరీలో నేచర్స్ లెగసీ ఎగ్జిబిషన్. ఆకట్టుకున్న వరల్డ్ వైడ్ వైల్డ్ లైఫ్ ఫోటోలు. రామ్ చరణ్ పెద్ది సినిమాలో కొత్త సీన్స్ కలెక్షన్లతోనే విమర్శలకు బదులిచ్చామన్న చిత్ర యూనిట్. అధికార ప్రతిపక్షాల సవాళ్లతో హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు సవాళ్లు విసిరారు. మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోతే తాను రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 6 గ్యారంటీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. అటు హైదరాబాద్లో 24 గంటల కరెంటు ఇవ్వడం కేసీఆర్ మొదలుపెట్టారన్న కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలకు 1,50,000 ఇస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. అంబర్పేటలో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోతే తాను రాజీనామా చేస్తానని, 6 గ్యారంటీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న అంబర్పేట ఫ్లైఓవర్ ను పూర్తి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం నేతలను రెచ్చగొట్టి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసినా పూర్తి చేశామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను హస్తం పార్టీ వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారు ప్రభుత్వం అంగీకరించింది. 50% డబ్బులు సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాం. నన్ను అంటున్నాడు ఆయన, తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి, నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకుందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆట మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ 28లో ఆట ముగించే విధంగా కృషి చేస్తుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ ముఖ్య నాయకులతో సమావేశమైన కేటీఆర్ త్వరలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందన్నారు. అప్పుడు ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సరైన సమాధానం చెబుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి పాలనలో సగం సమయం పూర్తయినా ఎందుకు అమలు చేయలేదని కేటీఆర్ నిలదీశారు. నువ్వు 1,50,000 రూపాయలు గిన 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు 1 కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా, 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పినాడంటే, గుర్తు చేయండి హైదరాబాద్ ప్రజలకి 2014 ముందు ఎట్లుండే కరెంటు పరిస్థితి, ఇంత ఘోరంగా ఉండే కేసీఆర్ రాకముందు ఒక్కసారి యాద్ చేయండి. ఆ రోజుల్లో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే కరెంట్ అంటే, ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ కూడా కనీసం పంక తిరిగే పరిస్థితి లేదు. మధ్యాహ్నం
మనకి ఇండ్లలోనే కాదు, పరిశ్రమలు నడుపుదామంటే కార్మికులు ఎవరైతే పనిచేస్తారో అక్కడ వారానికి 3 రోజులు పరిశ్రమ యజమానులు సెలవు ప్రకటిస్తుండే. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలల లోపలనే 24 గంటల కరెంటు హైదరాబాద్ కు మళ్ళీ తిరిగి పరిచయం చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఎట్లయితే ఇచ్చినామో మళ్ళీ 2028లో తిరిగి వచ్చిన తర్వాత 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. గులాబీ జెండాని తీసుకుంటది. రేవంత్ పాలనా కాలం సగం పూర్తయిందన్న కేటీఆర్ ఫస్ట్ హాఫ్ అంతా అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నగర శివారులోని జంట జలాశయాల్లోకి క్రమంగా వరద నీరు చేరుతోంది. హిమాయత్ సాగర్లోకి 800 క్యూసెక్కుల వరద నీరు చేరినట్లు జలమండలి తెలిపింది. ఈ మేరకు ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను సందర్శించి వరద సన్నద్ధత చర్యలు, భద్రతా ప్రమాణాలు, వరద నిర్వహణకు సంబంధించిన ప్రోటోకాల్స్పై అధికారులతో సమీక్షించారు. జలాశయాల్లోని నీటి మట్టాలు, క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలు, నీటి నాణ్యతకు సంబంధించిన టర్బిడిటీ స్థాయిలను 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా ప్రవాహం మొదలైందని, జలాశయాల నిర్మాణ భద్రతను అత్యున్నత స్థాయిలో కాపాడడంతో పాటు దిగువ ప్రాంతాల్లో వరద నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని ఎండీ ఆదేశించారు. గంజాయి డాన్ నీతూబాయ్ అనుచరుడు మోబిన్ను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి ఆటోలో 26 కిలోల గంజాయిని హైదరాబాద్కు అక్రమ రవాణా చేసినట్లు పోలీసులు తెలిపారు. నీతూబాయ్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె అనుచరుడు మొబిన్ గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి విలువ మొత్తం 26 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి కోసం వచ్చిన 47 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని వారిలో కొందరిని డీ అడిక్షన్ సెంటర్కి తరలించారు. గంజాయి డాన్ నీతూభాయ్ మాత్రం ఇంకా పరారీలోనే ఉండగా ఆమె కోసం ఈగల్ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. మేడ్చల్లో జాతీయ రహదారి పక్కన ఓ దేవాలయంలో చోరీకి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 గుళ్లలో దోపిడీకి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తెల్లవారుజామున గుడి తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నిస్తున్నట్లు గమనించిన స్థానికులు అంతా ఏకమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మనసుకు నచ్చిన దేనినైనా కెమెరామెన్ క్లిక్ మనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ అడవుల్లో సంచరిస్తూ అత్యంత సాహసంతో కూడిన వన్యప్రాణి చిత్రీకరణ కొందరికే సాధ్యపడుతుంది. అలాంటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తనదైన ముద్రతో ప్రతిభ చాటుతున్నారు హైదరాబాద్కు చెందిన హైమాకర్ వల్లూరి. 16 ఏళ్ల క్రితం ప్రవృత్తిగా మొదలైన అతడి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జర్నీ ఖండాంతరాలు దాటింది. ఈ ప్రయాణంలో ఆయన్ను ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఒక ఫోటో ఒక చరిత్రను చెబుతుంది అంటారు. అలాగే ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన ప్రతి వన్యప్రాణి చిత్రం అలాంటి కథనే చెబుతుంది. దట్టమైన అడవుల్లో దాగి ఉన్న అరుదైన వన్యప్రాణుల చిత్రాలను తన కెమెరాలో బంధించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హైమాకర్ వల్లూరి వాటన్నింటినీ ఒకే వేదికపై ప్రదర్శించారు. 16 ఏళ్ల తన ఫోటోగ్రఫీ జర్నీలో 16 దేశాల్లో పర్యటించి తీసిన అరుదైన చిత్రాలు ఈ ప్రదర్శనలో సందర్శకులను అబ్బురపరిచాయి. హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నేచర్స్ లెగసీ పేరిట ఈ ప్రదర్శన నిర్వహించారు. నేచర్స్ లెగసీ ఎగ్జిబిషన్ లో వందలాది ఫోటోలు ప్రదర్శనకు ఉంచారు. ఆఫ్రికన్ ఆర్కిటిక్ అరణ్యాలు, దక్షిణ అమెరికా, బోర్నియోలోని వర్షారణ్యాలు, కాంచట్కాలోని అగ్నిపర్వత భూభాగాలతో సహా ప్రపంచంలోని అనేక వన్యప్రాణి చిత్రాలు ఉన్నాయి. వేటాడే జంతువులు, అరుదైన పక్షి జాతులు, దట్టమైన అడవులు, కరిగిపోతున్న ఆర్కిటిక్ ప్రకృతి దృశ్యాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన చిత్రాలన్నీ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్టు హైమాకర్ తెలిపారు. పువ్వు నుంచి మకరంతాన్ని పీల్చే పక్షి చిత్రమైతే ఏకంగా 30 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించినట్లు వెల్లడించారు. పదహారేళ్ల క్రితం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ప్రవృత్తిగా ప్రారంభించిన హైమాకర్ వల్లూరి ఈ క్రమంలో అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు.
16 ఏళ్ళ నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నా. అంతకుముందు వైల్డ్ లైఫ్లో తిరుగుతూ ఉండేవాడిని. 20 ఏళ్ళు అయిపోయింది వైల్డ్ లైఫ్లో అనుభవం. ప్రపంచం మొత్తం తిరిగాను వైల్డ్ లైఫ్ కోసం. ఒక చిన్న హాబీగా మొదలయ్యి 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఒక పెద్ద ప్యాషన్ అయింది. ఆ ప్యాషన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి నేను చాలా వరకు టైం స్పెండ్ చేశాను. నేను ఇప్పటిదాకా చాలా కంట్రీస్ తిరిగాను. 6 కాంటినెంట్లు కవర్ చేశా, ఉట్టి అంటార్టికా మిగిలింది. సో నా ఫోటోగ్రఫీ చేసే ఉద్దేశం 2-3 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఒక ఆర్ట్గా ఫోటోగ్రఫీ చేయడం. 2, మన ఫోటోగ్రఫీ వల్ల వైల్డ్ లైఫ్కి వాటి గురించి జనానికి అవగాహన పెంచడం. అసలు వైల్డ్ లైఫ్ ఏంటి, ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పాములు ఉన్నాయి, లేకపోతే ఎన్ని రకాల వన్యమృగాలు ఉన్నాయి, ఇవి జనానికి ప్రపంచానికి తెలియచేయడం చేసే ప్రయత్నం కూడా ఒకటి. అనేక సవాళ్లు ఎదుర్కొని తీసిన చిత్రాలను నగరవాసులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు హైమాకర్ తెలిపారు. ప్రపంచంలో అరుదైన వన్యప్రాణుల వివరాలు తెలుసుకునేందుకు ప్రతి ఫోటో కింద స్కానర్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. అమ్మ ప్రేమను, ఆవకాయ రుచిని, హైదరాబాద్ నగరాన్ని ఇష్టపడని వారుంటారంటే అతిశయోక్తి కాదు. కులాలు, మతాలు, భాషతో సంబంధం లేకుండా 1 కోటి మందిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న అన్నపూర్ణమ్మ హైదరాబాద్. ఇక్కడి మనుషుల పలకరింపులో ఇరానీ చాయ్ అంత వేడి, కరాచీ బిస్కెట్ అంత కమ్మదనం ఉంటుంది. కొట్టినట్లుండే మాటల్లో కోపం కంటే ఆత్మీయతే ఎక్కువ. ముంబైలో వేగం ఉండొచ్చు, బెంగళూరులో టెక్నాలజీ ఉండొచ్చు, కానీ హైదరాబాద్లో మాత్రమే సుకూన్ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే పట్నం అంటే రెక్కలు కట్టుకొని వాలిపోతారు. హైదరాబాద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టి పెరిగింది ఇక్కడే. అదొకటి. మిగతా నేను అన్ని రాష్ట్రాలు తిరిగినా కాబట్టి అన్నిట్లో ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంది, వర్షాకాలంలో, ఎండాకాలంలో, ఏ కాలంలో అయినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా ఉంటాం. 1969 నుంచి హైదరాబాద్ తోటి మాకు మా కుటుంబ సభ్యులకి ఒక అవినాభావ సంబంధం ఉందండి. హైదరాబాద్ ఈజ్ మై నేటివ్ ప్లేస్, మై ప్లేస్. ఇట్ హ్యాస్ గివెన్ మీ ఎడ్యుకేషన్, బ్రెడ్ అండ్ బటర్, ఆక్యుపేషన్, లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి అన్నమాట. మనకు జాబ్ కానివ్వండి, మన ఫుడ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి. మనం వేరే రాష్ట్రానికి పోతే మనం ఇంత ఫ్రీగా బతకలేము హైదరాబాద్లో బతికినంత. ఇక్కడ రెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకోసం ఇప్పుడు చాలా వరుసగా వచ్చి ఇక్కడనే హైదరాబాద్లో చాలా మంది సిరిస్తారు అన్నమాట. మాది మహబూబ్నగర్, నవపేట మండలి. ఇక్కడ నుంచే మస్తు బాధలతో వచ్చినాయి. ఈడికి వచ్చినాక మంచిగా అయింది, మంచిగానే మంచిగా కష్టం చేసుకుంటున్నాం. నేను నా మొగడు అడ్డమినిపోతాడు. ఆ పూట కడక తినకుండా, బిల్డింగులు కట్టకుండా మా బతుకు మేము బతుకుతుండం. అయితే హైదరాబాద్లో బతుకుండది, అన్నీ ఉండయి. 2 కొడుకులు, 2 కోడాన్లు, మనమరాన్లు, మనమాన్లు అందరం మంచిగానే ఉండవు. విన్నారుగా? ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లతో పాటు ఎక్కడెక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్లను సైతం అమ్మలా లాలిస్తూ, నాన్నలా రక్షిస్తూ అక్కున చేర్చుకుంటోంది హైదరాబాద్. హైదరాబాద్ అంటే పేరు ఊరు కాదు, ఇక్కడ నివసించే వాళ్లకు, స్థిరపడాలి అనుకుంటున్న వాళ్లకు ఒక భావోద్వేగం. నగరంతో పెనవేసుకునే అనుబంధం అంత త్వరగా వీడదు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా హైదరాబాద్ యాదికొస్తది. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడ ఎవరడుగు పెట్టినా గుండెల్లో గూడు కట్టుకునేలా చేస్తది. ఆంధ్ర కానీ, ఒరిస్సా కానీ, కలకత్తా కానీ, ఏ స్టేట్ నుంచి వచ్చినా హైదరాబాద్లో 10 రోజులు ఉంటేవాడు ఇంకా మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టాడు. హైదరాబాద్లో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. నౌ ఐఎమ్ 67 years, సో పాస్ట్ 50 years అబవ్ వీఆర్ హియర్. అంటే ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీ లైఫ్, అట్లా బయటకు వెళ్ళడానికి భయపడడం అలాంటిది ఉండదు. ఇంకా మెడికల్ వైజ్ యూ నీడ్ నాట్ టెల్. ఎంత ఇంప్రూవ్ అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళక్కర్లే, మన డోర్ స్టెప్లోనే సో మెనీ హాస్పిటల్స్ ఆర్ దేర్ అండ్ స్పెషలైజేషన్స్. ఎక్కడికి వెళ్ళకుండా అందరూ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యేటట్టు ఉంటుంది హైదరాబాద్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫ్రమ్ మచిలీపట్నం. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ వెన్ ఐ వాజ్ 10 years old మేము ఇక్కడికి వచ్చాము. సో కాబట్టి ఐ కెన్ సే నాదే ఈ ఊరు అన్నంత ఫీల్. ఈవెన్ నేను ఐ గో టు అమెరికా ఎవ్రీ ఇయర్. మా డాటర్ ఉంది.
ఎయిర్పోర్ట్లో కూడా ఎవరికైనా కూడా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్లా అంట. నేను హైదరాబాదీ అని చెప్పుకోవడానికి, నేను హైదరాబాద్లో ఉన్నాను అనడానికి నాకు చాలా సంతోషం. ఆ వెళ్ళిన 6 months, యూఎస్ వెళ్ళిన 6 months ఎప్పుడు వెళ్తానా నా ఊరు అనిపిస్తుంది. ఒక్కసారి ఇట్లా అడుగు పెట్టగానే ఐ ఫీల్ సో గుడ్ టు బీ హియర్. రాగానే ముందు హైదరాబాదీ ఛాయ్ అయితే మాత్రం క్యాబ్లో ఎక్కగానే భయ్యా పేలాపని ఛాయ్ పీయింగే అనేస్తాను. ఇక్కడ ప్రాంతం వాళ్ళైనా ఇక్కడికి వస్తే చాలా బాగా బ్రతకగలరు. ఏ స్టేట్ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ చిన్న పనో పెద్ద పనో ఏదో ఒక పని చేసుకొని మాత్రం అందరూ బాగా బ్రతుకుతారు. అంతలా ఏముంది హైదరాబాద్లో అని ప్రశ్నించే వాళ్లకు ఇక్కడి గాలి, నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, దొరికే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, నడిచే రోడ్డు ఒకటేంటి అణువణువున ఈ పట్నం చాలా సుకూన్గా ఉంటుందని సమాధానం వస్తుంది. అందుకే 100 నుంచి 1000, 1000 నుంచి 100 లక్షలు దాటింది నగర జనాభా. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదిక్కడ. ఎలాగైనా బతకవచ్చనే భరోసా. ఇప్పటికే ఇక్కడ జనాభా 1.5 చేరిందని ఓ అంచనా. జనాభా పరంగా ఈ నగరం దేశంలో 6వ స్థానంలో, ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచింది. పెరిగిన పట్టణీకరణతో రాష్ట్ర జనాభాలో 3వ వంతు రాజధానిలోనే జీవిస్తోంది. 2035 నాటికి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. లో హైదరాబాద్ జనాభా 10 లక్షలకు పైగా ఉండగా 1975 నాటికి 20 లక్షలు దాటింది. అంటే 25 ఏళ్లలోనే రెండింతలైంది. ఆ తర్వాత 15 ఏళ్లలో అంటే 1990 నాటికి 40 లక్షలు, 2010 నాటికి 80 లక్షలకు చేరింది. ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం నగరానికి వలసొస్తున్నారు, ఇక్కడే స్థిరపడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఏడాదికి 4 లక్షలు దాటుతుండగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, బీహార్, ఒడిశా, గుజరాత్ల నుంచి ఏటా 1,00,000 మంది వలస వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం స్వదేశీయులే కాదు, చదువు, వ్యాపారాల నిమిత్తం వచ్చిన విదేశీయులు సైతం నగరంలో 100ల్లో నివసిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా నివసించడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో ఉన్న ఆల్ సెంట్రల్కి సంబంధించినవన్నీ కూడా ప్రతిదీ ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, మన ఫర్టిలైజర్ కార్పొరేషన్, ఈ రకంగా ప్రతిదీ కూడా హైదరాబాద్లో మనకు సెటప్ ఉంది, డిఫెన్స్ ఉంది. అయితే ఎవరు ఇక్కడ పనిచేసినా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ పనిచేయవలసిందే చేస్తారు. చేసిన వారు ఇప్పటి వరకు ఒక 50-60 ఏళ్ల చరిత్రలో రిటైర్మెంట్ అయిన తర్వాత మేము హైదరాబాద్లో సెటిల్ అవుతారు. ఎందుకనంటే వారు ఇక్కడ పనిచేసినప్పుడు ఒక ప్లాటో ఇల్లు కొనుక్కోవడం జరిగింది, ఇక్కడ నివసిస్తున్నారు. ఇది 4-5 దశాబ్దాల చరిత్ర. అది ఈజ్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ ఆన్ రికార్డ్. పాలకులు ఏంటంటే ఈ హైదరాబాద్లో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కానీ, కలుషితమైన నీటిని శుద్ధి చేయడమే కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, ఓపెన్ స్పేసెస్ విషయంలోనే కానీ, ఈ హౌసింగ్ రిలేటెడ్ ఇష్యూలలో ప్రాపర్ మాస్టర్ ప్లాన్ వైలేషన్ జరగకుండా ఇవన్నీ కంట్రోల్ చేసిన పక్షంలో హైదరాబాద్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎడ్జోర్ అదర్ సిటీస్. కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ ఇవన్నీ విషయాలలో వరమే. సముద్ర మట్టానికి 542 మీటర్ల ఎత్తులో ఉండటం హైదరాబాద్ ప్రత్యేకత. అందుకే దీన్ని దక్కన్ పీఠభూమిగా పిలుస్తుంటారు. ఇక్కడి వాతావరణం సమతుల్యంగా ఉండటం వల్లే ఎక్కువ మంది నగరంలో జీవించేందుకు ఇష్టపడుతుంటారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం విపరీతమైన ధోరణిలో కాకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి చల్లని గాలులు పలకరిస్తాయి. ముంబై, చెన్నై లాంటి సముద్ర తీర ప్రాంత నగరాల మాదిరిగా ఇక్కడ ఎక్కువ చెమట పట్టేలా ఉక్కపోత ఉండదు. అందువల్ల ప్రజలు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉందని ఓ అంతర్జాతీయ గణాంక సంస్థ అందించిన నివేదిక పేర్కొంది. అద్దె మినహాయిస్తే 12,000 నుంచి 50,000 ఖర్చుతో జీవిస్తున్నారని వెల్లడించింది. సంపాదించే డబ్బులతో పాటు ఇతర నగరాల కంటే ఎక్కువ సౌకర్యాలు పొందుతుండటం వల్ల నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడికొస్తే ఆదాయంతో పాటు పిల్లలకు మెరుగైన విద్య అందించవచ్చని భావించి ఎక్కువ మంది పట్నం బాట పడుతున్నారు.
రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలపై ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మరోసారి స్పందించారు. అవన్నీ చిన్న విషయాలేనని, తాను పెద్ది తరహాలో పోరాడే వ్యక్తినని పేర్కొన్నారు. మొదటి నుంచి తాము నమ్మినట్లుగానే పెద్ది చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నట్లు బుచ్చిబాబు తెలిపారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్కు దర్శక నిర్మాతలతో పాటు గేయ రచయిత అనంత శ్రీరామ్ హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ది చిత్రంలో మరికొన్ని సన్నివేశాలను జత చేశామని బుచ్చిబాబు తెలిపారు. ఒక 5%, 4% పీపుల్ మాట్లాడారు అంతే అండి. ఏదైతే మాట్లాడకూడదు ఆ పాయింట్ గురించి మాట్లాడారు అంతే తప్పండి. 95% పీపుల్ అయితే సినిమాలో ఉన్న కంటెంట్ ని, నేను బయటికి వెళ్తుంటే ఇప్పుడు చరణ్ గారు సూపర్ యాక్ట్ చేశారని, ఇలాంటి కథలు రావాలని ఏదైతే మేము నమ్మామో అదే నమ్మారండి. ఎడిటింగ్ రూమ్ లో నేను చూసి సూపర్ సినిమా తీసారా బుచ్చి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే నాకు అలాంటి రియాక్షన్ ఉంది సార్. చిన్నది ఇంకెక్కడన్నా ఉంటుందండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు కూడా, పెళ్లిలో కూడా అదేదో బాగోలేదంటాడండి ఎవడో వచ్చి. ఆ చిన్నవి ఉంటాయండి, దాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం మనిషి పెద్దగాడి క్యారెక్టర్ సార్ నాది. పడిపోయినా సరే విలన్స్ ఉండరండి ఆడికి. హైదరాబాద్ లోక్ భవన్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం శిబిరంలో రక్తదానం చేస్తున్న పలువురిని ఆయన అభినందించారు. నిస్వార్థంగా సేవలను అందిస్తున్న వైద్యులకు, రక్తదానంపై చైతన్యం చేస్తూ నిరంతరం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు శివప్రతాప్ శుక్లా ప్రత్యేక అవార్డులను ప్రదానం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ఎక్స్పీరియన్ ఈకో పార్క్లో మూకిల ఎథ్నిక్ 2026 పేరుతో 3 కిలోమీటర్ల పరుగును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత, పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగాలని సజ్జనార్ తెలిపారు. చెట్లు నాటడాన్ని అలవాటుగా మార్చుకొని ప్లాస్టిక్ను నిషేధించాలని ఆయన సూచించారు. Sir, not only the custodians of public property, but also the custodians of trust. That's a very, very big word. I think we all have to stand by it, because public come to us thinking that we are the safest place, but when they realize that they have been victims, then they really go with a very, very bad impression. So I think there's a lot of responsibility on all of us, including the police, the bankers, the telecom operators, the public, to fight these cyber crimes in a big way.